ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ మెథడ్స్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీకు ఒక కొత్త న్యూమరాలజీ టాపిక్తో ఇంతవరకు ఏ న్యూమరాలజిస్టు కూడా చేయనటువంటి ఒక సీక్రెట్ టాపిక్ అండి. మీరు చెప్పేది మీకు నమ్మకపోతే టోటల్ యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసుకోండి. ఇంతవరకు ఈ టాపిక్ మీద మీకు అసలు వీడియోలే దొరకవండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద హిడెన్ టాపిక్, వన్ ఆఫ్ ద యూనిక్ కంటెంట్ అనమాట. చాలా మందికి కూడా తెలియని టాపిక్. సో ఈ టాపిక్ పేరు వచ్చేసి మనకి బ్యాలెన్సింగ్ నెంబర్ క్యాలిక్యులేషన్. సో ఈ బ్యాలెన్సింగ్ నెంబర్ క్యాలిక్యులేషన్ ఏం చెప్పిద్దండి, మీరు ఎప్పుడైనా సరే ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు, అలానే కోపంగా కానివ్వండి, బాధగా కానివ్వండి, ఎమోషన్లో స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేటువంటిది ఈ నెంబర్ మనకి చెప్తుందండి. సో ఇప్పటి వరకు కూడా మనం ఏ న్యూమరాలజిస్టు టచ్ చేయనటువంటి అనేకమైనటువంటి సబ్జెక్టులు అయినటువంటి సక్సెస్ నెంబర్ అంటే ఏంటి, సోలార్జీ నెంబర్ అంటే ఏంటి, అలానే సొల్యూషన్ నెంబర్ అంటే ఏంటి, హిడెన్ ప్యాషన్ నెంబర్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి కార్మిక్ నెంబర్ అంటే ఏంటి, కార్మిక్ లెసన్ అంటే ఏంటి, కార్మిక్ డెత్ నెంబర్ అంటే ఏంటి, ఇలా న్యూమరాలజీలో దాగున్నటువంటి ప్రతి ఒక్క సీక్రెట్ నెంబర్ గురించి మనం ఈ వీడియోకి ముందు చెప్పుకుంటూ వచ్చామండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్, అడ్వాన్స్డ్ నెంబర్స్ ఇంతవరకు ఏ న్యూమరాలజిస్టు కూడా మన తెలుగులో ఎవరు చేయలేదు. కాబట్టి మీరు అన్ని యూట్యూబ్ ఛానల్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ బ్యాలెన్స్ నెంబర్ అంటే ఒక వ్యక్తి ఏ విధంగా స్పందిస్తాడు అంటే, మీ స్వభావం శత్రుత్వ స్వభావంగా ఉంటుందా, ఒక ఎమోషన్ నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎదిరించి నిలబడతావా, లేదంటే ఎలాగా నువ్వు చేస్తావు అనేటువంటిది మనకి నెంబర్ చెప్తుందండి. సో ఈ నెంబరు క్యాలిక్యులేషన్ చేయడం చాలా అంటే చాలా తేలికండి. జస్ట్ మీరు 3వ క్లాస్ చదువుంటే చాలండి. ఈ నెంబర్ అనేటువంటి చాలా తేలిగ్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన డిజిటల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. దీనికి మనకు కావాల్సింది ఏంటి అంటే, మనకు కావాల్సింది ఇదిగోండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు ఒక టేబుల్. మనకు కావాల్సింది టేబులేనండి. కాబట్టి ఈ టేబుల్ మీరు నీట్గా ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు మీ నేము, సర్టిఫికెట్ నేమ్ అంటే సర్టిఫికెట్లో మీకు సంబంధించినటువంటి ఫస్ట్ నేము, మిడిల్ నేము, అలానే మీకు సంబంధించిన లాస్ట్ నేమ్ ఉండేది కదా, కంప్లీట్ నేమ్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ నేమ్ మొత్తాన్ని కూడా మీరు నీట్గా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ చూడండి, ఇది ఆయన ఈ రమేష్ కుమార్ కట్ట అనేటువంటి పేరు తీసుకున్నాను. రమేష్ కుమార్ అనేటువంటిది ఆయన పేరు, కట్ట అనేటువంటి ఆయన ఇంటి పేరు అనమాట, సర్నేమ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ నేమ్ మొత్తం మనకు అవసరం లేదండి. నేమ్ మొత్తం అవసరం లేదు. ప్రతి పేరులో అంటే రమేష్ అనేటువంటిది ఒక పార్ట్, కుమార్ అనేటువంటిది ఒక పార్ట్, కట్ట అనేటువంటిది ఒక పార్ట్ కదా. సో ఈ పార్ట్ పేర్స్ని మనం ఏం చేస్తామంటే పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నాగ, వీర, వెంకట, శివసాయి అంటే నాగ అనేటువంటిది ఒక పేరు, వీర అనేటువంటిది ఒక పేరు, వెంకట అనేటువంటిది ఒక పేరు, శివ అనేటువంటిది ఒక పేరు, సాయి అనేటువంటిది ఒక పేరు. ఈ విధంగా నేమ్స్ మొత్తం డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో, మీ నేమ్లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఈ లెటరే మనకు కావాలి, మిగిలిన లెటర్స్ మనకు అవసరం లేదు. ఓకే, కుమార్లో కే కావాలి మనకి, ఓకే, మిగిలిన మనకు అవసరం. కట్టాలో కే కావాలి, మిగిలిన నాకు అవసరం. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెటర్స్, స్టార్టింగ్ లెటర్స్ ఉన్నాయి చూసారా, ఈ స్టార్టింగ్ లెటర్స్ని ఒక దగ్గర రాసుకోండి. అంటే ఆర్, కే, కే. ఇప్పుడు ఆర్ అంటే ఎంత అనేటువంటిది ఇక్కడ మీరు చూడండి. ఆర్ అంటే ఎంత ఉందండి, ఆర్ అంటే మీకు ఇక్కడ చూడండి 9 అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఆర్ కింద మీరు 9 వేసుకోవాలన్నమాట. ఆర్ కింద 9 వేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ కే ఎక్కడ ఉందండి, చూడండి కే ఇక్కడ ఉంది. సో ఇక్కడ కే వాల్యూ ఎంతండి, కే వాల్యూ 2 అనమాట. సో ఇప్పుడు అదే 2 తీసుకొచ్చి ఇక్కడ వేసుకోండి మీరు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తాన్ని మూడింటిని యాడ్ చేయండి. 9, 2, 11, 11, 2, 13. సో 11 ఏంటి, ఏమంటాం మనం, కాంపౌండ్ నెంబర్ అంటాం. సో ఈ కాంపౌండ్ నెంబర్ వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ సింగిల్గా చేయాలి మనం. కాబట్టి 1 + 3 = 4 అనమాట. సో ఇది మనకి కాంపౌండ్ నెంబర్ వచ్చింది. దీన్ని మీకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ నెంబర్ అంటారు అనమాట. సో 1 నుంచి 9 వరకు కూడా బ్యాలెన్స్ నెంబర్లు, ఒక్కొక్క నెంబర్ వస్తే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటువంటిది టాపిక్. ఇప్పుడు 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ వరకు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటువంటిది మనం మాట్లాడుకుందామండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే, వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా, ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే, స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ఇటువంటి
ఎవరు కూడా చెప్పనటువంటి నెంబర్స్ గురించి మొట్టమొదటగా తెలుగులో కానివ్వండి, లేదంటే ఈ బ్యాలెన్స్ నెంబర్ గురించి నేను చెప్తుంది ఇండియాలో న్యూమరాలజీలో నేనే ఫస్ట్ వ్యక్తినండి. కాబట్టి మీరు చూసుకోండి, బ్యాలెన్స్ నెంబర్ హౌ టు క్యాలిక్యులేట్ బ్యాలెన్స్ నెంబర్ కొట్టి మీరు చూసుకోండి. యాజ్ పర్ న్యూమరాలజీ మీకు ఎక్కడ వచ్చిందంటే చూసుకోండి. సో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఇటువంటి టెక్నిక్స్ మొత్తం ఇంట్రడ్యూస్ చేసింది నేనేనండి. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ మన వీడియోని మీరు లైక్ చేయండి. కింద కామెంట్లో మీకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ నెంబర్ ఏంటి అనేటువంటిది మెన్షన్ చేయండి. అలానే ఖచ్చితంగా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి వీడియో షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఇక మీకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ నెంబర్ 1 అండి. ఈ బ్యాలెన్స్ నెంబర్ 1 వాళ్ళు ఎలా ఉంటారంటే నాయకత్వం చూపించేటువంటి రియాక్షన్లో ఉంటారు. అంటే వీళ్ళు స్ట్రెస్లో ఉన్నా సరే కూడా వీళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, అథారిటీ చూపించేలా ఉంటారు, వీళ్ళు చాలా బోల్డ్గా రియాక్ట్ అవుతారు. అంటే కాన్ఫిడెంట్గా ఉంటారు, డెసిషన్ తీసుకోనే ముందు బాగా ఆ డెసిషన్ తీసుకునేందుకు కూడా స్ట్రెస్లో ఉన్నా సరే బాగా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. సో ఎవరికైనా సరే బాధ కలిగించేటువంటి మాటలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉందండి. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లీడ్ చేయడం బాగుంటుంది కానీ వినగలిగేటువంటి లీడర్గా ఉండండి ఫస్ట్ మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు. ఇక బ్యాలెన్స్ నెంబర్ 2 అండి. బ్యాలెన్స్ నెంబర్ 2 అంటే ప్రేమతో పక్కకు తప్పుకునేటువంటి స్వభావం. వీళ్ళు చాలాసార్లు బాధలతో మాట్లాడకుండా, అంటే ఏదైనా బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. మౌనం అనేటువంటిది మంచిదేనండి, కానీ అన్నిసార్లు మౌనం పాటించడం కూడా మంచిది కాదు. సో వీళ్ళు విషయాన్ని అవాయిడ్ చేస్తారు. అలానే ఏం పీస్ లవ్ అంటే ప్రేమని ఎక్కువగా వీళ్ళు ప్రేమిస్తారనమాట. అంటే వీళ్ళు ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు శాంతియుతంగా ఉండాలి, అలానే సాఫ్ట్ హార్టెడ్గా ఉండాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో ఉండి చాలాసార్లు కూడా విషయాలు అనేటువంటి వాటిని ఏం చేస్తారంటే అవాయిడ్ చేస్తుంటారు. గుర్తుపెట్టండి, మనం స్ట్రెస్ వచ్చినప్పుడు విషయాన్ని అవాయిడ్ చేయడం కాదండి, ఆ విషయం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆలోచించాలి. అది ఫస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తుందంటే వీళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే నీ మనసులో ఉన్నటువంటి వాటిని బయట పెట్టండి. అది నీ మనసులో ఉన్నటువంటి బాధ కానీ, నీ మనసులో ఉన్నటువంటి ప్రేమ కానీ, నీ మనసులో ఉన్న సందేహం కానీ బయట పెట్టినప్పుడు ఖచ్చితంగా అది మిమ్మల్ని హీల్ చేసిద్ది అనమాట. ఇక నెక్స్ట్ బ్యాలెన్స్ నెంబర్ 3 అండి. బ్యాలెన్స్ నెంబర్ 3ని మనం చిరునవ్వులతో స్పందించేటువంటి నెంబర్ అని చెప్పొచ్చు. అంటే స్ట్రెస్లో ఉన్నా సరే వీళ్ళ ఫస్ట్ రెస్పాన్స్ టాక్ ఎలా ఉంటుందంటే మాట్లాడటం, లేదంటే జోక్గా ఉండటం, జోయల్గా ఉండటం, సిల్లీగా ఉండటం జరిగింది. అంటే మీకు ఇష్టం లేని విషయాన్ని కూడా జోక్స్లో దాచేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఒకటి మాట్లాడతాం అనుకోండి, ఎదుటి వాటి మీద జోక్ వేసేసి ఆ విషయాన్ని మాట్లాడకుండా ఆపుతారు అనమాట. అలానే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అలానే కొంత దాన్ని ఏమంటారంటే మనం కొంత సూపర్ఫిషియల్గా కూడా కనిపిస్తారు అనమాట వీళ్ళు. అంటే కొంత అథారిటీ నేచర్ కూడా కనిపిస్తుంటారు. వీళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే తీవ్ర భావోద్వేగాలలో నుండి కూడా మీరు క్రియేటివ్ ఎనర్జీని ఇచ్చేవాళ్ళు అనమాట. కాబట్టి మీ యొక్క క్రియేటివ్ ఎనర్జీని మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా తీసుకొని మీరు దాన్ని షో చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక బ్యాలెన్స్ నెంబర్ 4 అండి. దీన్ని డిసిప్లిన్ డామినేట్ చేసేటువంటి ఎనర్జీ నెంబర్ అంటారు. అంటే మీరు ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక వర్క్ యొక్క స్ట్రక్చర్ గురించి వెయిట్ చేస్తుంటారు. అలానే ఆ షెడ్యూల్స్ గురించి, ఆ రొటీన్ వర్క్ గురించి, రెస్పాన్సిబిలిటీస్తో అసలు రియాక్ట్ అంటే డైలీ లైఫ్ ఎలా ఉండిద్ది అనేటువంటి దాని గురించి మొత్తం వదిలేస్తారండి. కానీ వీళ్ళు స్ట్రాంగ్ ఫౌండేషన్లో ఉంటారు. దీనికంటే ఈ స్ట్రెస్ కంటే ముందు ఒక వర్క్ గురించి వీళ్ళు ఖచ్చితంగా ఒక ప్రాపర్ ప్లాన్లో ఉంటారు. కాబట్టి స్ట్రెస్ అనేటువంటిది అంత ఎక్కువగా ఫీల్ అవ్వరు అనమాట. ఇంకోటి ఏంటంటే కాకపోతే ఏంటంటే వీళ్ళు బాగా కఠినంగా ఉంటారు. అంటే రిజిడ్నెస్ అంటారు చూసారా, ఒక విషయం వచ్చినప్పుడు స్మూత్గా రియాక్ట్ అవ్వకుండా కఠినంగా రియాక్ట్ అవుతూ ఉంటారు చూసారా, ఆ విధంగా ఉంటారు అనమాట. సో నా మెసేజ్ ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ వచ్చినా ఏమొచ్చినా ఏ వర్క్ వచ్చినా సరే కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉంటే స్టెబిలిటీ కూడా ఉత్సాహంగా ఉంటుందండి. అది మంచి స్టెబిలిటీగా మీరు వర్క్ చేస్తారు, మంచి ఉత్సాహంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక బ్యాలెన్స్ నెంబర్ 5 అండి. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎస్కేప్ అయ్యేటువంటి, అంటే దూరంగా ఉంచి రెస్పాండ్ అయ్యేటువంటి నెంబర్ అని చెప్పొచ్చు అండి. అంటే స్ట్రెస్ వచ్చిందంటే ఇక్కడ నేను లేనన్నట్టుగా ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది అనమాట. వీళ్ళకి ట్రావెల్ చేయడం కానివ్వండి, లేదంటే డిస్ట్రాక్షన్స్ కానివ్వండి, ఫోన్ ఎంటర్టైన్మెంట్లోకి పారిపోతారు ఏదైనా స్ట్రెస్ వచ్చిందంటే వీళ్ళకి. అంటే వీళ్ళు ఫాస్ట్ మూవర్స్ అనమాట. ఇప్పుడు నీకు ఇక్కడ ఒక వర్క్ మీద స్ట్రెస్ వస్తుంది అని నీకు అర్థమైందంటే, జాబ్లో అయినా సరే బిజినెస్లో అయినా సరే
ఆ స్ట్రెస్ని పక్కన పెట్టడానికి ఏం చెప్తే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది చూసారా, ఈ స్ట్రెస్ ఎస్కేప్ అయిపోయి అక్కడికి పారిపోతుంటారు అనమాట. వీళ్ళు ఫేస్ చేసేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే వర్క్ గురించి తప్పించుకోవడం. వర్క్ గుర్తుపెట్టుకోండి, ఒక వర్క్ గురించి తప్పించుకుంటే ఆ వర్క్కు సంబంధించిన స్ట్రెస్ పోవడం అనేటువంటిది దేవుడెరుగు. కానీ ఆ స్ట్రెస్ అనేటువంటిది వర్క్ పెండింగ్ వల్ల నెక్స్ట్ టైం ఇంకా పెరిగిద్ది. సో ఈ ఒక్క విషయం గురించి మీరు గుర్తుపెట్టుకోండి. నా మెసేజ్ ఏంటంటే మీకు, డోంట్ ఎస్కేప్, రెస్పాండ్ అవ్వండి. మీరు ఆల్రెడీ అడ్వెంచరస్ నేచర్ ఉండిద్ది, అడ్వెంచరస్ మైండ్ సెట్ ఉండిద్ది. కాబట్టి అడ్వెంచరస్గా ఆ డెసిషన్స్ తీసుకోండి, ఆ వర్క్ని హీల్ చేయండి అనమాట. సో ఫ్రెండ్స్, అడ్వాన్స్డ్ దయచేసి కామెంట్లో ఖచ్చితంగా కూడా మీకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ నెంబర్ ఏంటనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే అడ్వాన్స్డ్ మెథడ్స్లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే, లేదంటే మీకు వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా, యాస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక బ్యాలెన్స్ నెంబర్ 6 అండి. బ్యాలెన్స్ నెంబర్ 6 ఏంటండి, ఇతరులను బాధ పెట్టకుండా వాళ్ళ యొక్క బాధని ప్రేమతో పోగొట్టేటువంటి నెంబర్ అని చెప్పచ్చు. వీళ్ళు స్ట్రెస్లో కూడా వీళ్ళ బాధ కన్నా సరే ఇతరుల బాధని ఎక్కువగా గమనిస్తారండి. వీళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే సర్వీస్ అనేటువంటి చేస్తారు. ఎదుటి వాళ్ళని చాలా బాగా నరిష్ చేస్తారనమాట. నర్చర్ అంటారు ఇంగ్లీష్లో, నర్చర్ చేస్తారంటారు. సో ఆ విధంగా నరిష్ చేస్తారనమాట. కాకపోతే ఏంటంటే ఎమోషనల్గా ఓవర్లోడ్ అయిపోయి ఉంటారండి. అదొక్కటి కొంచెం వీళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది. అయితే ఇంకో నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, మీరు స్ట్రెస్లో ఉన్నా సరే, ఎదుటి వాళ్ళు స్ట్రెస్లో ఉన్నా సరే, ఫస్ట్ మీరు సెల్ఫ్ కేర్ మర్చిపోద్దు. వీళ్ళకి ఏం చేస్తారంటే సెల్ఫ్ కేర్ మర్చిపోయి ఎదుటి వాళ్ళకి విపరీతమైన సేవలు చేసేస్తుంటారు. ఫస్ట్ మీకు మీరు డిజర్వ్ అవ్వండి, మీకు మీరు సహాయం చేసుకోండి. ఆ తర్వాత సెల్ఫ్ కేర్ చేసుకున్న తర్వాత మాత్రమే వేరే వాళ్ళ దగ్గరలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇక బ్యాలెన్స్ నెంబర్ 7 అండి. బ్యాలెన్స్ నెంబర్ 7ని వీళ్ళు మనం మిస్టిక్ నెంబర్ అంటచ్చు. మిస్టిక్ నెంబరు మౌనంతో రియాక్ట్ అయ్యేటువంటి నెంబర్ అనమాట. అంటే వీళ్ళు రెస్పాన్స్ అవ్వరు, ఆ పని నుంచి విత్డ్రా అంటే ఆ పనిని వదిలేసేస్తారు అనమాట. ఇతరులతో షేర్ చేయకుండానే లోపలే ప్రాసెస్ చేసేసుకుంటారు. ఏది, దాన్ని విత్డ్రా చేసేసుకోవడానికి. వీళ్ళు డీప్ థింకర్స్. మా అందరికీ తెలుసు డీప్ థింకర్స్. డీప్ థింకర్స్ అంటే ఉపయోగం ఏంటండి, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యని వీళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో, వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్తో వేరే వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసి ఆ స్ట్రెస్ పోగొట్టేటువంటి విధంగా వర్క్లోకి మీరు వెళ్ళాలి. అలా కాకుండా రెస్పాండ్ అవ్వకుండా ఆ పనిని వదిలేస్తే ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ మనం బ్యాలెన్స్ నెంబర్ 7 వాళ్ళ దగ్గర మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. ఇంకోటి ఏదైతే చూడండి, వీళ్ళకి నేను మెసేజ్ ఇచ్చేది వెలుగంటే, నీ లోపల ఎంత టాలెంట్ ఉన్నా, నీ లోపల ఎంత వెలుగున్నా దాన్ని బయటికి తీసుకురాకుండా లోపల అది పెట్టుకుంటే ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయండి. ఇక బ్యాలెన్స్ నెంబర్ 8 అండి. దీన్ని పవర్ఫుల్ రియాక్షన్ నెంబర్ అంటారు. అంటే మీ రియాక్షన్లో చాలా పవర్ ఉండిద్ది, చాలా అగ్రెసివ్ నేచర్ ఉండిద్ది, స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఉండిద్ది. ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే డెసిషన్ మేకింగ్ అనేటువంటి స్ట్రాంగ్గా పవర్ఫుల్గా తీసుకుంటూ బయటకు వస్తారనమాట. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే చాలా ఇంటెన్సివ్ ఉంటాయి, అంటే చాలా తీవ్రంగా ఉంటాయి అనమాట. వేసి పడే గుద్దు కుమ్ము నీకెందుకు తీసుకో, ఈ డెసిషన్ తీసుకొని చెప్పి ముక్కు సూటిగా చాలా తీవ్రమైనటువంటి డెసిషన్స్ ఉంటాయి అనమాట. సో నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, వీళ్ళకి పవర్ అనేటువంటిది చాలా బ్యూటిఫుల్ థింగ్ అండి. కాకపోతే ఆ పవర్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ వాడుతున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్స్ నెంబర్ 9 అండి. దీన్ని మనం ఒక ఎమోషన్స్తో కూడినటువంటి ఒక సముద్రం అని చెప్పచ్చు. అంటే వీళ్ళు ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు డైరెక్ట్గానే బాధపడతారు, అలానే ఎమోషన్లో తడిసి ముద్దైపోతారు అనమాట. వీళ్ళు ఎంత ఫాస్ట్గా స్పందిస్తారంటే, వీళ్ళు స్పందించేటువంటి అంటే వీళ్ళు రియాక్షన్ అయ్యేటువంటి స్ట్రెస్తో రియాక్షన్ అయ్యేటువంటి చూస్తుంటే ఎదుటి వాళ్ళ హృదయం కరిగిపోయింది అనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. అంటే ఆ ఎమోషన్ని కూడా బయట పెడతారు, కానీ ఎలా బయట పెట్టాలి, ఏ విధంగా బయట పెడితే ఎదుటి వాళ్ళ హృదయం కదిలిద్ది అనేటువంటి విధంగా ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేస్తారు అనమాట. ఇంకో విషయం నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి మీ భావాలే మీ బలం అండి. వాటిని సేవ రూపంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, బ్యాలెన్స్ నెంబర్ అనేటువంటిది మీ ఎమోషనల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదండి. ఇది మీ స్ట్రెస్ టైంలో వచ్చేటువంటి నిజమైనటువంటి ఎనర్జీ అనమాట. ఇది ఒక మనసుకు సంబంధించిన టూల్ కిట్ లాంటిది. అంటే మీరు హీలింగ్ ఎందులో అవుతారు అనేటువంటిది మీరు కామెంట్ రూపంలో మీరు బ్యాలెన్స్ నెంబర్ గురించి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక చూశారు కదా,
ఇంతవరకు కూడా ఏ న్యూమరాలజిస్ట్ చెప్పినటువంటి కంటెంట్, చెప్పనటువంటి సబ్జెక్ట్ అనేది, ఇంత అద్భుతమైన సబ్జెక్టులు నేను తీసుకొచ్చి చెప్తున్నందుకు నేను మీ దగ్గర నుంచి ఆశించేటటువంటి ఒక్కటేనండి, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఇంకా 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 కొత్త కొత్తవి ఎవరు చేయనటువంటి సబ్జెక్ట్ అనేటువంటి తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనిపిస్తుందండి. సో ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.